Hello everyone, welcome to T1 Academy. In today's session we are going to discuss the problems on case 3 in concept 2. Right, so concept 2 లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా? Concept 2 లో first we discussed ఏం డిస్కస్ చేసుకున్నాము? ఫస్ట్ సో కాన్సెప్ట్ 2 అందులో కేస్ 1. సో కేస్ 1లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము? కేస్ 1లో ఒరిజినల్ క్వాంటిటీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో కేస్ 2లో వాట్ వి డిస్కస్డ్? కేస్ 2లో రిమూవ్డ్ క్వాంటిటీ డిస్కస్ చేసుకున్నాం. సో నౌ ఇన్ కేస్ 3 విల్ డిస్కస్ హౌ మెనీ టైమ్స్ డ్రాన్ డిస్కస్ చేస్తాం. హౌ మెనీ టైమ్స్ డ్రాన్ మనం ఏం డిస్కస్ చేస్తామంటే హౌ మెనీ టైమ్స్ డ్రాన్ డిస్కస్ చేస్తాం కేస్ 3లో, ఆర్ హౌ మెనీ టైమ్స్ రిమూవ్డ్. ఓకే, సో లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్ హియర్. ఇక్కడ చూడండి మా, దెర్ ఈజ్ ఏ వెసల్ ఆర్ దెర్ ఈజ్ ఏ ట్యాంక్. సో ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఈజ్ 40 liters. The capacity of the tank is 40 liters. The capacity of the tank is 40 liters. Right, so 10 liters of alcohol is removed, 10 liters of water is poured. Okay, 10 liters of alcohol is removed, 10 liters of alcohol is poured. It is repeated for some time. So because of that, so the ratio becomes 9:7. Because of that, the ratio becomes 9:7. Then find how many times the operation is performed. How many times the operation is performed. ఓకే, సో ఇలా అడుగుతారు. మామూలుగా ఏంటారమ్మా, ఇక్కడ ఒక తొట్టి యొక్క సామర్థ్యం ఎంత అంటే 40 లీటర్లు. ఒకసారి 10 లీటర్ల ఆల్కహాల్ని తీసి 10 లీటర్ల నీళ్ళు కలిపాడు. అలా కొన్నిసార్లు చేసిన తర్వాత ఆ ఆల్కహాల్ మరియు నీరు మధ్య నిష్పత్తి ఎంత వచ్చిందట అంటే 9:7 వచ్చిందట. అప్పుడు ఏం కనుక్కోమంటా అంటే ఎన్నిసార్లు ఆ ఆపరేషన్ని చేశాడంటాడు. రైట్, ఇక్కడ చూడండి మా, మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మనము క్వాంటిటీ ఒరిజినల్ క్వాంటిటీ కనుక్కోవాలంటే ఏం చేశామ్మా? టు ఫైండ్ ద ఒరిజినల్ క్వాంటిటీ ఏం చేశాము? రిమూవ్డ్ క్వాంటిటీ ఇంటూ ఎక్స్ కదా. To find the original quantity, so we do removed quantity into x. ఓకే, సో ఇది చేశాం కదా మనం. సో ఇక్కడ చూడండి మా, రిమూవ్డ్ క్వాంటిటీ ఎంత ఉంది మా ప్రతిసారి? రైట్, జస్ట్ మనము క్వశ్చన్ రివర్స్కి వెళ్తున్నాం అంతే. రిమూవ్డ్ క్వాంటిటీ ఎంత ఉంది? 10 ఉంది. యాక్చువల్ క్వాంటిటీ ఎంత ఉంది? 40 ఉంది. సో 40 ఈక్వల్స్ టు 10 ఇంటూ ఎక్స్. సో ఎక్స్ ఈక్వల్స్ ఎంతమ్మా? 4 ఇచ్చాడు. ఎక్స్ ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు. రైట్, ఇక్కడ చూడండి మా, 9:7 అన్నాడు. సో 9:7 అంటే ఎంత వస్తుందమ్మా? 16. 9:7 అంటే 16. ఇక్కడ x ఈక్వల్స్ టు 4 వచ్చింది మా, ఇక్కడ x ఈక్వల్స్ టు 4 వచ్చింది. 9 ఇక్కడ ఎంత వచ్చింది? 16 వచ్చింది. మనము ఎక్స్ వాల్యూ ఎలా కనుక్కున్నామమ్మా? ఎక్స్ వాల్యూ ఎలా కనుక్కున్నాము? ఇవి యాడ్ చేసాం కదా, యాడ్ చేసి రైట్. సో మనము నెంబర్ ఆఫ్ 2 టైమ్స్ అంటే 2 టైమ్స్ అప్లై చేసాము, 3 టైమ్స్ అంటే 3 టైమ్స్ అప్లై చేసాము. ఇక్కడ మనకు ఎక్స్ వాల్యూ 4 ఉంది కాబట్టి కెన్ వి అప్లై √2? అంతే కదా, √16 ఈజ్ 4 కదా. రైట్, సో అప్పుడు x² ఈక్వల్స్ టు 4 అవుతుంది కదా. x² ఈక్వల్స్ టు 4 అంటే ఎన్నిసార్లు ఆపరేషన్ పర్ఫామ్ చేసినట్టుమా? హౌ మెనీ టైమ్స్ హీ పర్ఫార్మ్డ్ ద ఆపరేషన్? 2 టైమ్స్. ఎన్ని టైమ్స్ మా? 2 టైమ్స్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినట్టు. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? 2 టైమ్స్. ఆన్సర్ ఏంటమ్మా? 2 టైమ్స్. సో మనం డైరెక్ట్గా ఇక్కడ కూడా చేయొచ్చు. సో 10 తీసి 10 యాడ్ చేశాడు కాబట్టి రైట్. సో 40/10 అంటే ఎంత? 4 వస్తుంది అంతే కదా.
సో ఇక్కడ 4 వచ్చింది. యాక్చువల్ కూడా ఇక్కడ కూడా 4 రావాలంటే మనము రూట్ అప్లై చేయాలి, అంతే కదా. రూట్ అప్లై చేస్తే ఇక్కడ 4 వస్తుంది. అంటే మనం క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నప్పుడు చేసుకున్నాం. రూట్ 2 అంటే 2 టైమ్స్, ఓకే. క్యూబ్డ్ రూట్ అంటే 3 టైమ్స్ అని డిస్కస్ చేసుకున్నాం, రైట్. షార్ట్కట్గా ఇంకా ఫాస్ట్గా చేయాలంటే అలా చేస్తాం మనం, ఓకేనా, రైట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి మా, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఏ వెజల్ కంటైన్స్ 16 liters, sorry. A vessel contains 16 liters. Okay, a vessel contains 16 liters. So 8 liters are removed, 8 liters are poured. This operation is performed for some time. After that, the ratio between the alcohol and water. So the ratio between the alcohol and water ఏమవుతుందంటే the ratio between the alcohol and water is 3:5. The ratio between the alcohol and water is 3:5. Then find in how many times the operation is performed అంటాడు. సో తెలుగులో చూసినట్టయితే తెలుగులో ఏమంటారు, ఒక తొట్టె యొక్క సామర్థ్యము 16 లీటర్లు కాగా 8 లీటర్లు ఆల్కహాల్ తీసేసి 8 లీటర్ల వాటర్ని యాడ్ చేశాడు. ఇలా కొంత సమయం చేసిన తర్వాత ఆ తొట్టెలో ఆల్కహాల్ మరియు నీరు నిష్పత్తి 3:5 ఉంది. అయితే ఆ ఆపరేషన్ని ఎన్నిసార్లు చేశాడు అంటాడు, ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి మా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఒరిజినల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు, షార్ట్కట్లో రాసేస్తున్నాం, ఒరిజినల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు రిమూవ్డ్ క్వాంటిటీ ఇంటూ ఎక్స్, రిమూవ్డ్ క్వాంటిటీ ఇంటూ ఎక్స్. సో ఒరిజినల్ క్వాంటిటీ ఎంత, 16, ఓకే. రిమూవ్డ్ క్వాంటిటీ ఎంత, 8 ఇంటూ ఎక్స్. సో ఎక్స్ ఈక్వల్స్ టు 16/8, ఎక్స్ ఈక్వల్స్ టు 16/8. ఎంత వస్తుంది మా, 2 వస్తుంది, ఓకే. ఎక్స్ ఈక్వల్స్ ఎంత వచ్చింది, 2 వచ్చింది, రైట్. ఇక్కడ చూడండి మా, టోటల్ ఎంత ఉంది, 8 ఉంది, ఓకే. యాక్చువల్లీ ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ 2 ఉంది, ఇక్కడ ఏమో 8 ఉంది. సో కెన్ వి రైట్ 8 యాజ్ 2 క్యూబ్, అంతే కదా. ఇక్కడ 2 వచ్చినట్టు చూసుకోవాలి. కెన్ వి రైట్ 8 యాజ్ 2 క్యూబ్, లేకపోతే ఎక్స్ ఈక్వల్స్ టు 8 తీసుకుంటే ఎక్స్, సో ఎక్స్ క్యూబ్ అంటే దీన్ని క్యూబ్ రూట్ ఆఫ్ 8 రాసినప్పుడు ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ టు 2 వస్తుంది కదా, కదా. అంటే మనకు ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ టైమ్స్ వాల్యూ, ఎన్ వాల్యూ ఎంత వస్తుంది మా, వాట్ ఈస్ ద ఎన్ వాల్యూ, 3 టైమ్స్. వాట్ ఈస్ ద ఎన్ వాల్యూ, 3 టైమ్స్, అంతే కదా. ఎక్స్ క్యూబ్ అన్నాడు. సో ఎక్స్ క్యూబ్ అంటే ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్, అంతే కదా. ఎక్స్ పవర్ ఎన్, నంబర్ ఆఫ్ టైమ్స్ ఎంత తీసాడో అది, ఓకే. సో వాట్ ఈస్ ఆన్సర్ హియర్, 3 టైమ్స్. వాడు 3 టైమ్స్ తీయగా ఆ రేషియో నిష్పత్తి ఎంత అయిందట అంటే 3:5 అయిందంట. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆన్ కేస్ 3 ఇన్ కాన్సెప్ట్ 2, రైట్. సో లెట్స్ ఫైండ్ అవుట్ ద క్వశ్చన్స్ నౌ, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి మా. సో వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్, రైట్. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇన్ 40 liters మిక్చర్ 10 liters are drawn and added again. This process is done for few more times. Then the ratio of the milk and water 7:9. Then the ratio of the milk and water 7:9. Then find how many times the operation is performed అన్నాడు. Then find how many times this operation is performed అన్నాడు, ఓకేనా. సో చూడండి మా, జాగ్రత్తగా ఇక్కడ ఒక తొట్టి ఉంది మా. సో తొట్టి ఉంటే ఎంత కెపాసిటీ, 40 లీటర్స్ ఉంది, ఓకే. దీని కెపాసిటీ 40 లీటర్స్ అనుకున్నాం. అయితే ఎన్ని లీటర్స్ తీసేస్తున్నాడట, 10 లీటర్స్ తీసేస్తున్నాడు, 10 లీటర్స్ యాడ్ చేస్తున్నాడట, అంతే కదా, ఓకే. ఎంత తీసేస్తున్నాడు, మిల్క్ 10 లీటర్స్ తీసేస్తున్నాడు, పాలు 10 లీటర్స్ యాడ్ చేస్తున్నాడు. మిల్క్ 10 లీటర్స్ తీసేసి వాటర్ 10 లీటర్స్ యాడ్ చేస్తున్నాడు, రైట్. సో దానివల్ల రేషియో ఏమైందట అంటే 7:9 అయిందంట. దానివల్ల రేషియో 7:9 అయిందంట. రేషియో ఎంత అయిందంట,
7:9. సో ఆ 7:9 కావడానికి అతను ఎన్నిసార్లు ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటున్నాడు. 7:9 కావడానికి ఆపరేషన్ అనేది ఎన్నిసార్లు పర్ఫామ్ చేయాలి అంటున్నాడు. రైట్. సో ఒరిజినల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు రిమూవ్డ్ క్వాంటిటీ ఇంటూ ఎక్స్. సో రిమూవ్డ్ క్వాంటిటీ ఎంత 10, ఒరిజినల్ క్వాంటిటీ 40 ఈక్వల్స్ టు ఎక్స్. సో ఎక్స్ ఈక్వల్స్ టు 4. ఎంత వచ్చింది? ఎక్స్ ఈక్వల్స్ టు 4. బట్ ఇక్కడ ఎంత ఉందమ్మా? 16. ఓకే. సో ఇది స్క్వైర్ రూట్ ఆఫ్ 16 ఈజ్ 4 లేకపోతే క్యూబ్ రూట్ ఆఫ్ 16 ఈజ్ 4 అని తెలిసిపోతాయి మనకు. సో చూడండి ఇక్కడ 4 ఉంది చూడండి. రైట్. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 16 ఉంది. సో మనకు 4లో వచ్చేటట్టు కన్వర్ట్ చేసుకోవాలి. సో ఫర్ సపోజ్ ఎక్స్ ఈక్వల్స్ టు 16 తీసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది? స్క్వైర్ రూట్ ఆఫ్ సో ఎక్స్ స్క్వైర్ ఈక్వల్స్ టు 4 అవుతుంది. అంతే కదా? మనకు జస్ట్ దీన్ని కంపేర్ చేస్తున్నాం అంతే. సో ఎక్స్ స్క్వైర్ ఈక్వల్స్ టు 4 అవుతుంది. అంటే ఎన్ని టైమ్స్ వేసాడమ్మా? 2 టైమ్స్ వేసాడు. వాట్ ఈజ్ ఆన్సర్? 2 టైమ్స్. ఓకేనా? యాక్చువల్లీ మనకు ఎక్స్ వాల్యూ 4 వస్తుంది, బట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ 16 వచ్చింది. ఓకే. యాక్చువల్లీ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 16 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది. అంటే ఈ డిఫరెన్స్ ఎన్ని టైమ్స్ చేయడం వల్ల వచ్చిందంటే 2 టైమ్స్. సో లెట్స్ డూ ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? 70 లీటర్స్ ఉన్నాయంట. ఓకే. సో ఇన్ 70 లీటర్స్ ఆఫ్ మిక్చర్ 10 లీటర్స్ ఆర్ డ్రాన్. In 70 liters of mixture 10 liters are drawn and added again. This process is done for few more times than the ratio of milk and water 22:27. Then the ratio of milk and water is 22:27. Then find how many times the operation is performed అంటాడు. Then find how many times the operation is performed అంటాడు. ఓకే. సో ఇక్కడ జాగ్రత్త చూడండి మా. యాక్చువల్లీ ఎన్ని ఉన్నాయంట లీటర్సు? దాని కెపాసిటీ ఎంత ఇచ్చాడు? 70 ఇచ్చాడు. కెపాసిటీ ఎంత ఇచ్చాడు? 70 ఇచ్చాడు. సో 10 లీటర్స్ ఆర్ డ్రాన్ యాడెడ్ అగైన్ అన్నాడు. ఓకే. సో 10 లీటర్స్ తీసేశారంట. 10 లీటర్స్ మిల్క్ తీసేసి 10 లీటర్స్ వాటర్ యాడ్ చేశారట. ఓకే. సో 10 లీటర్స్ తీసేసి 10 లీటర్స్ వాటర్ యాడ్ చేశారట. 10 లీటర్స్ మిల్క్ తీసేసి వాటర్ యాడ్ చేశాడు. అయితే ఏమైంది ఇక్కడ? అలా చేయడం వల్ల వాటి రేషియో ఎంత వచ్చిందట అంటే 22:27 వచ్చిందట. వాటి రేషియో ఎంత వచ్చిందట అంటే 22:27 వచ్చిందంట. రైట్. సో చూడమ్మా, ఇది ఎంత? ఇక్కడ ఎంత అవుతుంది? 49. ఇది ఎంత అవుతుంది? 70/10 అంటే 7. చూడమ్మా, మనకి ఎక్స్ వాల్యూ 7 వచ్చింది కదా. యాక్చువల్లీ అక్కడ 49 ఉంది, అంతే కదా. సో ఎక్స్ 7 స్క్వైర్ ఈజ్ 49, లేకపోతే సో స్క్వైర్ రూట్ ఆఫ్ 49 ఈజ్ 7. ఎనీథింగ్ కెన్ బి డన్. సో 7 స్క్వైర్, ఇక్కడ 49 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 49 రావాలంటే 7 స్క్వైర్ చేస్తే 49 వస్తుంది కదా. లేకపోతే ఆర్ ఇక్కడ 7 ఉంది, ఇక్కడ స్క్వైర్ రూట్ ఆఫ్ 49 వస్తుంది కదా. ఈ రెండు ఈక్వల్ చేయాలంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీకు ఇట్లా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. సో అంటే ఇక్కడ చూడండి, సో 7 స్క్వైర్ 49 కాబట్టి ఎన్ని టైమ్స్ అన్నట్టు? 2 టైమ్స్. ఎన్ని టైమ్స్ అన్నట్టు? 2 టైమ్స్. అర్థమైనా? 2 టైమ్స్ చేశాడు. ఓకే. రైట్. సింపుల్ వే అమ్మా. దిస్ ఇస్ అ సింపుల్ వే టు డూ దీస్ ప్రాబ్లమ్స్. రైట్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నా చూడండి ఇక్కడ జాగ్రత్తగా. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఇన్ 50 లీటర్స్ ఆఫ్ మిక్చర్ 10 లీటర్స్ ఆర్ డ్రాన్ అండ్ యాడెడ్ అగైన్. దిస్ ప్రాసెస్ ఈజ్ డన్ ఫర్ few more times then the ratio of milk and water is 311:314. then the how many times this operation is performed అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడమ్మా? 50 లీటర్స్ ఉన్నాయంటమ్మా. ఓకే. ఒక తొట్టిలో 50 లీటర్స్ ఉన్నాయట. అయితే వాడు ప్రతిసారి 10 లీటర్స్ డ్రా చేస్తున్నాడట. సో 10 లీటర్స్ డ్రా చేయడం వల్ల కొంత సమయం అంటే కొంత సమయము ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత వాటి రేషియో ఏమైందట? మిల్క్ వాటర్ రేషియో 311:314 అయిందట. మిల్క్ వాటర్ రేషియో 311:314 అయిందట. అప్పుడు ఏమంటున్నాడు? ఎన్నిసార్లు ఈ ఆపరేషన్ చేశాడు అంటున్నాడు. రైట్. సో చూడండి, యాక్చువల్ రేషియో ఎంత ఇచ్చాడు? మిల్క్ వాటర్ 311:314. ఓకే. సో యాక్చువల్ ఎంత ఉంది ఇక్కడ? 50 లీటర్స్. రైట్. సో ఎంత చేసేసాడు? 10 లీటర్స్. ఎంత పోసాడు? 10 లీటర్స్. రైట్. క్లోజ్. సో చూడండి ఇక్కడ ఎంత మా యాక్చువల్లీ టోటల్ 625. ఎంత?
625. ఇక్కడ ఏమొస్తుంది 50/10 అంటే ఎక్స్ వాల్యూ అంటే డైరెక్ట్ రాస్తున్నా, ఒరిజినల్ బై రిమూవ్డ్ అని రాస్తున్నా. ఓకే, సో 5 వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 5 వస్తుంది. రైట్, ఇక్కడ చూడండి మా, యాక్చువల్లీ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 625 ఉంది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 625 ఉంది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 625 ఉంది. అంటే చూడండి మా, కెన్ వి రైట్ 5/4 ఈజ్ 625? కెన్ వి రైట్ 5/4 ఈజ్ 625? సో అప్పుడు n వాల్యూ ఎంత అవుతుంది? 4 టైమ్స్ అవుతుంది. అంతేనా? దీని ఇలా మనం నార్మల్గా కన్వర్షన్ కూడా రాసుకోవచ్చు. అంటే మనకు మెథడ్ తెలిస్తే ఏ విధంగానే రాయొచ్చమ్మ దీన్ని. చూడండి, సో 5/n = 625 అలా కూడా రాసుకోవచ్చు. అంటే చూడండి, 5/n = 625 అంటే 5/4 కదా. అప్పుడు బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి మన n = 4 వస్తుంది. ఇది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అందుకని చెప్పేసి, సో ఇక్కడ 625 రావాలంటే ఇక్కడ పైన ఎంత ఉండాలి? 5/4 ఉండాలి. దట్స్ ఇట్. వాట్ ఈస్ ఆన్సర్? 4 టైమ్స్. కాన్సెప్ట్ 4, దట్ ఈస్ ఫైండింగ్ న్యూ రేషియో. ఫైండింగ్ న్యూ రేషియో. ఓకే, చూడండి మా, ఇక్కడ ఏమన్నాడు? ఫైండింగ్ న్యూ రేషియో వెన్ 2 రేషియోస్ ఆర్ గివెన్. సో ఈ ఫైండింగ్ న్యూ రేషియోలో 2 టైప్స్ ఉంటాయి మా. ఫైండింగ్ న్యూ రేషియోలో 2 టైప్స్ ఉంటాయి. ఫైండింగ్ న్యూ రేషియోలో విల్ బీ హ్యావింగ్ 2 టైప్స్. సో టైప్ 1 ఏంటంటే, మనకు 2 రేషియోస్ ఇచ్చినప్పుడు న్యూ రేషియో కనుక్కోమంటాడు, లేకపోతే 3 రేషియో ఇచ్చినప్పుడు న్యూ రేషియో కనుక్కోమంటాడు. మోర్ దెన్ 3 మ్యాక్సిమం ఇవ్వడు ఎగ్జామ్లో. ఇచ్చినా కూడా మీరు ఎలా చేయాలో నేను చెప్తాను. ఓకే, 2 రేషియో 3 రేషియోస్ ఉంటాయి మనకి ఇప్పటివరకు వచ్చిన ఎగ్జామ్స్లో. సో న్యూ రేషియో ఇచ్చి న్యూ రేషియో కనుక్కోమంటాడు. 2 రేషియో 3 రేషియోస్ ఇచ్చి. రైట్, సో ఇందులో మనము ఫస్ట్ 2 రేషియోస్ ఇచ్చినప్పుడు కనుక్కుందాం. రైట్, సో 2 రేషియోస్ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కుందాం చూద్దాం. ఫస్ట్ చూడండి మా, ఫర్ సపోజ్ 2 వెజల్స్ ఉన్నాయి మా. ఓకే, సో దెర్ ఆర్ 2 వెజల్స్. సో ఈ వెజల్లో మిల్క్ వాటరు 3:4 రేషియోలో ఉన్నాయి. ఇది వెజల్ 1. సో నెక్స్ట్ ఈ వెజల్లో మిల్క్ వాటరు 4:5 రేషియోలో ఉన్నాయి. మిల్క్ వాటరు 4:5 రేషియోలో ఉన్నాయి. అయితే వాడు ఏమంటాడంటే, ఈ రెండింటిని మిక్స్ చేసి ఈ థర్డ్ వెజల్లో పోసినప్పుడు, ఈ రెండు మిక్స్ చేసి థర్డ్ వెజల్లో పోసినప్పుడు వాటి రేషియో ఎంత అవుతుంది అంటాడు. ఈ రెండు మిక్స్ చేసి థర్డ్ వెజల్లో పోసినప్పుడు వాటి రేషియో ఎంత అవుతుంది అంటాడు. రైట్, సో చూడండి మా, క్వశ్చన్ ఏమంటాడంటే, వెజల్ ఏ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 3:4 అండ్ వెజల్ 2 contains milk and water in the ratio 4:5. These 2 vessels are mixed and poured into a new vessel. Then find what is the ratio between the milk and water అంటాడు. ఓకే, సో వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద మిల్క్ అండ్ వాటర్ అంటాడు. ఓకేనా? చూడండి మా, తెలుగులో అయితే ఎలా అంటాడంటే చూడండి, తెలుగులో మొదటి తొట్టెలో పాలు మరియు నీరు యొక్క నిష్పత్తి 3:4. అలాగే రెండవ తొట్టెలో పాలు మరియు నీరు యొక్క రేషియో 4:5. అయితే ఈ రెండు తొట్టెలను కలిపి మూడో తొట్టెలో పోసినప్పుడు వాటి రేషియో ఎంత ఉంటుంది అంటాడు. మూడో తొట్టెలో పోసినప్పుడు వాటి రేషియో ఎంత ఉంటుంది అంటాడు. రైట్, సో ఇక్కడ చూడండి మా, మనకు రేషియో 3:4 ఇచ్చాడు, ఇక్కడ కూడా 4:5 ఇచ్చాడు. అంటే ఏంటి, ఇక్కడ ఈ కేసు ఏంటి, కేస్ 1 ఇందులో 2 రేషియోస్ ఇచ్చాడని అర్థం. కేస్ 1 ఇందులో 2 రేషియోస్ ఇచ్చాడని అర్థం. 3:4, 4:5. రైట్, చూడండి 3:4, ఇక్కడ 4:5. రైట్, ఈ తొట్టెలే కలుపుతున్నాడు అనుకుందాం. చూడండి మా, టోటల్ దీన్ని ఎలా చేయాలంటే చూడండి మా, ఫస్ట్ మిల్క్ వాటర్ అని రాసేస్తాం. రైట్, ఫస్ట్ మిల్క్ తీసుకోండి. మిల్క్ యాక్చువల్లీ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, టోటల్ 7 పార్ట్స్ ఉన్నాయి. 7 పార్ట్స్లో మిల్క్ ఎంత ఉంది మా, వెజల్ 1లో 1 ఉంది, ప్లస్ ఇది వెజల్ 1 అనుకుందాం. వెజల్ 2లో మిల్క్ ఎంత ఉంది, 4. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 9 పార్ట్స్ ఉన్నాయి. ఓకే, సో వెజల్ 1లో
మిల్క్ ఎంత, వెజల్ 1లో మిల్క్ ఎంత ఉంది, 3/7 ఉంది. ఓకే, వెజల్ 2లో 4/9 ఉంది. రైట్. సో ఈ రెండు యాడ్ చేయండి. రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది, 3 × 9 27 ప్లస్ 28/63 అంతే కదా. 27 ప్లస్ 28/63 ఎంత వస్తుంది, 55/63. నెక్స్ట్ వాటర్ చూడండి. వాటర్ ఏమవుతుంది, వాటరు 4/7 అంతే కదా. వాటర్ ఎన్ని పార్ట్స్ ఉంది, 4 పార్ట్స్. టోటల్ ఎంత, 7 పార్ట్స్. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ వాటర్ ఎంత ఉంది, 5/9. రైట్. ఏమవుతుంది అప్పుడు 36 ప్లస్ 35 35/63. సో అప్పుడు ఎంత అవుతుందమ్మా, 71/63 అవుతుంది. 71/63 అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, ఈ రెండింటిని కలిపి మూడో వెజల్లో పోసారట. ఈ రెండింటిని కలిపి మూడో వెజల్లో పోసినట్టయితే మనకు వాటి రేషియో ఎంత వస్తుంది అంటున్నాడు. రైట్. సో లెట్స్ అబ్జర్వ్ వన్ థింగ్ హియర్. రైట్, ఒక జాగ్రత్త అబ్జర్వ్ చేయండి మా. చూడండి. సో మిల్క్ వాటర్ అంతే కదా, మిల్క్ వాటర్. సో ఇదంతా చెప్పండి, మిల్క్ 55/63, నెక్స్ట్ వాటర్ 71/63. 63 క్యాన్సల్. సో 55:71. 55:71 అంటే ఈ రెండు కలిపి ఈ మూడో వెజల్ ఎంత పోశారు, 55:71 రేషియోలో పోశారు. ఏ రేషియోలో పోశారమ్మా, 55:71 రేషియోలో పోశారు. సో లెట్స్ ఫోకస్ ఆన్ ద క్వశ్చన్స్ నౌ. 2 equal glasses filled with a mixture of water in the proportion 2:1 and 1:1 respectively and emptied into the third glass. What is the proportion of milk and water in the third glass అన్నాడు. అంతే కదా. సో ఒకటేమో గ్లాస్లో అంట మిల్క్ అండ్ వాటర్ 1:1, ఒకటేమో 1:1, ఇంకోటేమో 2:1 ఉందట. అంతే కదా. వాడు ఏమన్నాడు, ఆ మిల్క్ అండ్ వాటర్ని థర్డ్ ప్రపోర్షన్లో వేస్తే ఎంత వస్తుంది అంటున్నాడు. రైట్. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా. ఇక్కడ ఎంత ఉంది, 2:1. ఇక్కడ ఎంత ఉంది, 1:1. సో మిల్క్ వాటర్. రైట్. సో మిల్క్ ఈక్వల్స్ టు 2 ఎంత, టోటల్ 3 ప్లస్ ఇక్కడ చూడండి 1/2. టోటల్ 2 కదా, ఇక్కడ టోటల్ 3. అంటే మనము మిల్క్ పార్ట్ తీసుకొని టోటల్ పార్ట్స్ తీసుకుంటాం. రైట్. నెక్స్ట్ ఇక్కడ వాటర్ చూడండి, వాటర్ ఈక్వల్స్ టు ఎంత, 1/3 ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది, 1/2. సో మనకు టోటల్ చూడండి 2 × 2 ప్లస్ 3 × 1/6. ఇక్కడ చూడండి, సో 2 × 1 ప్లస్ 3 × 1/6. రైట్. సో టోటల్ ఎంత వస్తుంది, ఇక్కడ 7/6, ఇక్కడ 5/6. రైట్. ఇక్కడ ఏమంటున్నాడు, థర్డ్ వెజల్లో పోసాడంట. ఓకే, ఇవన్నీ థర్డ్ వెజల్లో పోస్తే రేషియో ఎంత వస్తుంది అంటున్నాడు. సో మిల్క్ వాటర్ రేషియో ఎంత అంటే 7/6:5/6. ఇది క్యాన్సల్, 7:5. వాట్ ఈస్ ఆన్సర్ మా, 7:5. దట్ ఈస్ ఆప్షన్ 4. ఇక చూడండి మా, సెకండ్ ఆప్షన్ 5:7 ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ చేయడానికి. ఓకేనా. సో వాట్ ఈస్ ఆన్సర్ హియర్, 7:5. లెట్స్ డూ ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, A and B are 2 alloys of gold, copper melting and mixing together 7:2, 7:11 respectively. If equal quantities of these 2 alloys are mixed to form third alloy C, then the ratio of gold and copper in the C would be అన్నాడు. సో ఇక్కడ కూడా గోల్డ్ అండ్ కాపర్ ఇచ్చాడు, ఇక్కడ కూడా గోల్డ్ అండ్ కాపర్ ఇచ్చారు కాబట్టి సో మనం గోల్డ్ అండ్ కాపర్ తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ గోల్డ్ అండ్ కాపర్ ఇచ్చి ఇక్కడ కాపర్ గోల్డ్ అడిగితే మనం కాపర్ గోల్డ్ రేషియో తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి ఫస్ట్ క్వశ్చన్ లాగా. రైట్. సో చూడండి మా, ఇక్కడ 2 వెజల్స్ ఉన్నాయి అన్నాడు సేమ్. ఓకే. సో ఇక్కడ ఏమన్నాడు, ఒకటేమో గోల్డ్ కాపరు ఉన్నాయంట ఒక దాంట్లో, ఏ రేషియోలో ఉన్నాయి, ఒక దాంట్లో గోల్డ్ కాపరు 7:2 రేషియోలో ఉన్నాయి, ఇంకోటేమో ఇక్కడేమో 7:11 రేషియోలో ఉన్నాయి. సో గోల్డ్ కాపర్. రైట్. సో చూడండి, సో గోల్డ్ ఈక్వల్స్ టు 7/9 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది, 7/18. ఓకే. సో ఇక్కడ చూడండి మా, ఇక్కడ ఏమొస్తుంది, కాపర్ ఈక్వల్స్ టు 2/9 ప్లస్
సో 2/9 ప్లస్ 2 ఎంత వస్తుందమ్మా 11/18 ఎంత వస్తుంది 11/18 అంతే కదా 7/9 ప్లస్ 7/18 ఈక్వల్స్ టు సో 2/9 ప్లస్ 11/18 సో ఇక్కడ 7 అంటే 9 ఎక్కడ సార్ అంటే ఈ రెండు కలిపితే 9 వస్తుంది ఈ 9లో గోల్డ్ తీసుకుంటున్నాం ఈ 18లో గోల్డ్ తీసుకుంటాం ఓకే సో నా చూడండి మా ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి సో ఎల్సిఎం ఎంత వస్తుంది 18 వస్తుంది 9కి 18 ఎల్సిఎంకు 9కి 18కి ఎల్సిఎం ఎంత వస్తుంది 18 వస్తుంది చెప్పాను కదా మల్టిపుల్స్ ఉన్నప్పుడు బిగ్గర్ నెంబర్ వస్తుందని చూడండి ఇక్కడ 7 ఇక్కడ 9 ఉంది కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ 7 × 2 ప్లస్ ఇక్కడ 8 ఉంది కాబట్టి 7 × 1 వస్తుంది సో ఇక్కడ చూడండి సో 2 × 2 ప్లస్ 11 × 1/18 ఓకే సో 7 × 2 ఎంత 14 ప్లస్ 7 ఎంత 21 ఇక్కడ చూడండి 2 × 2 ప్లస్ 11 × 1 ఎంత 15/18 రైట్ సో మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ రేషియో కనుక్కోవాలి ఓకే రేషియో కనుక్కోవాలి చూడండి సో రేషియో కనుక్కుందాం రైట్ సో గోల్డ్ కాపర్ ఎంత 21/18 ప్లస్ 15/18 సో దిస్ వన్ క్యాన్సిల్ అవుతుంది కదా సో ఇక్కడ ప్లస్ రాదు మై రేషియో వస్తుంది ఓకే టేక్ రేషియో రైట్ ఇక్కడ ఏమొస్తుంది 7:5 వస్తుంది సో వాట్ ఈస్ టోటల్ 7:5 సో గోల్డ్ కాపర్ ఎంత గోల్డ్ కాపర్ ఎంత 7:5 సో వాట్ ఈస్ ద ఆన్సర్ 7:5 ఓకే సో ఆప్షన్ బి 7:5 ఓకే సో కేసు 1లో ఈ విధంగా ఉంటాయమ్మా